చెప్పానా, ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పాడు కదా, ఇట్టివి ప్రార్థన వలనే, అంటే కింద ఫుట్నోట్లో ఉపవాస ప్రార్థన వలనే వదిలిపోవుట సాధ్యము అని ప్రభు చెప్పాడు. నీ దారిద్ర్యం, నీ వ్యాధి, నీ రోగం, నీ కనని గర్భం, నీ నిరుద్యోగ స్థితి అన్నిటికీ సమాధానం ప్రభు పాదములు పట్టుకొని బ్రతిమలాడటం మాత్రమే. హల్లెలూయా. ఇక్కడ మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు, మరీ ఎక్కువ ప్రార్థిస్తున్నాడు, మరీ ఎక్కువగా ప్రభుకి సమీపంగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, అప్పటిదాకా అదిమిన వారు, గద్దించిన వారు, మౌనంగా ఉండమని చెప్పిన వారు, ఎప్పుడైతే ఈయన ఎక్కువగా మొత్తుకుంటున్నాడో, కేకలు వేస్తున్నాడో, ప్రభు కోసం ఆశపడుతున్నాడో, ప్రభు చెవిలో ఈయన కేక పడగానే, ఈయన ఆర్తనాదము వినపడగానే అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ప్రభు చెప్పగానే, అప్పటిదాకా గద్దించిన వారు ఏమంటున్నారంటే, లే 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 భర్తిమై లేచిరా, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు తెలీదు, నీ చుట్టూ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పోరాటాలు, పరిచర్యకు సహకరిస్తున్నప్పుడు పోరాటాలు, ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నప్పుడు పోరాటాలు, సేవా పరిచర్యలో బలంగా నిలబడాలనుకుంటున్నప్పుడు పోరాటాలు లేస్తాయి. కానీ నువ్వు నమ్మకంగా ప్రభు వైపు నిలబడుతున్నప్పుడు, నమ్మకంగా నీకు ఇవ్వబడిన దాంట్లో నిలబడుతూ ఉన్నప్పుడు, నీ పక్షాన దేవుడు కార్యం చేస్తే నీ శత్రువులందరూ సిగ్గుతో వాళ్ళు తలదించుకుంటారు. హల్లెలూయా. దేవుడు అటువంటి శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారు, రా ప్రభు నేను రమ్మంటున్నాడు అని అనగానే వెంటనే వాళ్ళందరూ వచ్చి అతన్ని తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ యొక్క భిక్షకుడు తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని, అంటే భిక్షం ఎత్తేటటువంటి ఆ వస్త్రాన్ని దూరంగా పారవేసి దిగ్గున లేచి నిలబడి ప్రభు ఇచ్చినటువంటి ఆ పిలుపుకి వెనువెంట